నమస్కారం. ప్రోజ్‌లో ఫిఫ్త్ లెసన్ వచ్చి ది టాపర్స్ కప్లింగ్స్ మిస్టరీ. దీన్ని ఒక రైటర్ జేమ్స్ థర్బర్. ఇక్కడ టాపర్స్ కప్లింగ్స్ అంటే బేడీలు ఉంటాయి కదా, ఆ బేడీలకి పుష్పరాగంతో తయారు చేయబడిన బటన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, దీని యొక్క స్ట్రక్చర్ చూసినట్టయితే పై విధంగా ఉంది. దీని యొక్క ఇంట్రొడక్షన్ పరిచయం చూసినట్టయితే జేమ్స్ థర్బర్ 1894 to 1961 ఇతని యొక్క లైఫ్ టైము. ఇతను ఒక అమెరికా షార్ట్ స్టోరీ రైటర్గా తన కెరీర్ని అంటే తనకి షార్ట్ స్టోరీ రైటర్, కానీ అతని యొక్క కెరీర్ని ఒక క్లర్క్గా స్టార్ట్ చేశారు. అలాగే ఇతను జర్నలిస్ట్గా రాణించారు. ఇతను షార్ట్ స్టోరీస్ రాయడానికి అర్హుడు అనమాట. అతనికి తగిన మేధాశక్తి అనేది ఉంది. సెవెరల్ ఆఫ్ దెమ్ హ్యావ్ వన్ క్రిటిక్ అది ఇక్కడ ఏం చెప్తున్నారంటే దీంట్లో చాలా స్టోరీస్కి విమర్శకులు ఉంటారు కదా, వాళ్ళ నుంచి కూడా ప్రశంసలు అనేవి వచ్చినాయి. అలాగే ఇతను ఎప్పుడు కొత్త థీమ్స్తో రాస్తూ ఉంటారు. అతని యొక్క ఫామ్ అనేది ఎప్పుడు కొత్త థీమ్స్ తీసుకోవడం, కొత్తగా ఆలోచిస్తూ రాయడం. ఇక్కడ ఈ స్టోరీ ఏదైతే ఉందో ది టాపర్స్ కప్లింగ్స్ మిస్టరీ అనేది ఇది ఏ టైప్ ఆఫ్ స్టోరీ అంటే వృత్తాంతం లాంటిది. అంటే ఓకే, మీకు వెళ్ళే కొద్దీ అర్థమవుతుంది. ఇట్ ఈస్ అన్ ఇన్సిడెంట్ narrated interestingly in its bare essentials. థర్బర్ ప్లేఫుల్ స్టైల్ ఈజ్ క్యాప్టివేటింగ్. ఇతను రాసిన విధానం అనేది చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ ఇన్సిడెంట్ని నేరేట్ చేయడం అంటే చెప్పే విధానం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, అలాగే చాలా ఆకర్షణీయంగా ఉంది. ది కాప్ ఆన్ హిస్ మోటార్ సైకిల్ రైడ్స్ అవే ఆన్ హిస్ బైక్ థింకింగ్ దట్ హీ హ్యాస్ సక్సెస్ఫుల్లీ రిసాల్వ్డ్ ఏ కాంట్రవర్సీ between the husband and the wife, which would have otherwise gone on forever, but the lady is not convinced. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ లెసన్లో ఒక పోలీసు ఒక బైక్ మీద వస్తూ ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించిన ఒక చిన్న సిచ్యువేషన్ అనేది, కాంట్రవర్సీ అనేది ఇతను క్లియర్ చేశారు అని అనుకుంటున్నారు, కానీ లేడీ అయితే కన్విన్స్ అవ్వలేదు అని చెప్తున్నారు. ఓకే, దీనిలో ఆబ్జెక్టివ్స్ చూసినట్టయితే ఈ విధంగా ఉన్నాయి. ఇన్ దిస్ లెసన్ ది ఆథర్ షోడ్ ఏ స్పెషల్ టెక్నిక్ ఆఫ్ నారేషన్. అంటే ఒక కొత్త టెక్నిక్ అనమాట ఈ నారేషన్, అంటే చెప్పే విధానం ఒక కొత్తగా ఉంది. ది లెసన్ సర్వ్స్ టు షో ఏ మిక్చర్ ఆఫ్ సస్పెన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. అంటే ఇది సస్పెన్స్ ఇంకా ఎంటర్టైన్మెంట్గా ఉన్న మిక్సర్, అంటే రెండు కలిసి దీంట్లో ఉన్నాయని చెప్తున్నారు. ది లెసన్ రిఫ్లెక్ట్స్ ది అమెరికన్ యూసేజ్ ఆఫ్ ఇంగ్లీష్. ఈ లెసన్లో అమెరికన్ ఇంగ్లీష్ అనేది యూస్ చేయడం అనేది కూడా జరిగింది అని చెప్తున్నారు. ఆ టైప్లో కనిపిస్తుంది, మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇట్ షోస్ ది అమెరికా స్లాంగ్ అండ్ ది అమెరికన్ కొలాక్వల్ యూజ్ ఆఫ్ ఇంగ్లీష్. అంటే ఇంగ్లీష్ ఇక్కడ స్లాంగ్ అనేది అమెరికా దాంట్లో ఉన్నట్టుగా ఉంది, సంభాషణ కూడా అమెరికా ఇంగ్లీష్లో ఉన్నట్టుగా ఉంది. ఇట్ గివ్స్ ఎ హింట్ ఆఫ్ ది పోలీస్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఇన్ ది యుఎస్ఏ. ఇక్కడ ఏం చెప్తున్నారు, యుఎస్ఏలో ఇక్కడ హింట్ ఇస్తున్నారు అనమాట, పోలీస్కి ఇంకా పబ్లిక్కి ఏ విధమైన రిలేషన్స్ అనేవి ఉంటాయి అనేవి. ఓకే, సమరీ. దీని యొక్క సారాంశం చూసినట్టయితే జేమ్స్ థర్బర్ వాజ్ అన్ అమెరికన్ షార్ట్ స్టోరీ రైటర్. ది ప్రజెంట్ లెసన్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ నారేటెడ్ వైవిడ్లీ. చాలా స్పష్టంగా నారేట్ చేయబడింది ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ని అని చెప్తున్నారు. ది టాపర్స్ కప్లింగ్స్ మిస్టరీ ఈజ్ ఏ స్టోరీ దట్ కుడ్ బి కాల్డ్ అన్ ఎనాక్టెడ్. ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ని వృత్తాంతం అని పిలుస్తుంటారు. ఇట్ ఈస్ అబౌట్ హస్బెండ్ అండ్ వైఫ్ హూ డిసగ్రీడ్ ఓవర్ ఏ మైనర్ మ్యాటర్. ఒక చిన్న విషయానికి ఒక హస్బెండ్ వైఫ్ కొంచెం కాంట్రవర్సరీగా ఉండడాన్ని ఇతను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏ పోలీస్ మ్యాన్ ఆన్ ఏ మోటార్ సైకిల్ వాజ్ అవుట్ ఆన్ హిస్ బీట్. మోటార్ సైకిల్ మీద వెళ్తున్న ఒక పోలీస్ అనే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. హీ కేమ్ అక్రాస్ ఎ మిడిల్ ఏజ్డ్ మ్యాన్. అతను కొంచెం మధ్య వయస్కుడిలా ఉన్నారు. హీ వాజ్ ఆన్ హిస్ హ్యాండ్స్ అండ్ నీస్. హీ సీమ్ టు బీ సెర్చింగ్ ఫర్ సంథింగ్ ఇన్ ది గ్రాస్. అతను ఏం చూస్తున్నారంటే పోలీస్ మ్యాన్ ఒక మిడిల్ ఏజ్లో ఉన్న వ్యక్తి హ్యాండ్స్ నీస్ కింద ఉంచి దేనికోసం వెతుకుతున్నట్టుగా గడ్డిలో సెర్చ్ చేస్తున్నట్టుగా కనిపించారు. హిజ్ వైఫ్ వాస్ డ్రైవింగ్ ఏ కార్ స్లోలీ. అతని వైఫ్ అయితే కార్ని స్లోగా డ్రైవ్ చేస్తూ ఉంది. షీ స్టాప్డ్ అట్ సమ్ డిస్టెన్స్ అవే ఫ్రమ్ హిమ్. అతనున్న ప్లేస్కి కొంచెం డిస్టెన్స్లో ఈ కార్ అనేది ఆపింది. ది హెడ్ లైట్ షోన్ ఆన్ ది మ్యాన్. అంటే అక్కడ అది నైట్ టైం అయి ఉండొచ్చు మేబీ. అక్కడ కనిపించడం కోసం కార్ హెడ్ లైట్స్ అనేవి ఆన్ చేసి ఉంచింది. అది కొంచెం దూరంలో ఎందుకు పెట్టింది, ఆ లైట్ అనేది అక్కడ రిఫ్లెక్ట్ అవ్వడానికి, అతనికి కనిపించే విధంగా ఉండడం కోసం. ది కాప్ ఆస్క్డ్ దెమ్ అబౌట్ ది సెర్చ్. ఏం వెతుకుతున్నారు అని చెప్పి అక్కడున్న పోలీస్ అడిగారు. ది మ్యాన్ రిప్లైడ్ దట్ హీ హ్యాడ్ లాస్ట్ ది టాపర్స్ కప్లింగ్స్. ఇతను ఏం చెప్తున్నాడు, నేను నా పుష్పరాగంతో చేయబడిన బేడీలను కోల్పోయాను. ది కాప్ డిడ్ నాట్ బిలీవ్ హిమ్.
అతన్ని నమ్మలేదనమాట ఈ పోలీస్. హీ పాయింటెడ్ అవుట్ దట్ ఎ పర్సన్ హూ లాస్ట్ సంథింగ్ వుడ్ పార్క్ హిస్ కార్ పాస్ట్ ది ప్లేస్ వేర్ హీ లాస్ట్ ఇట్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, హీ పాయింటెడ్ అవుట్ దట్ ఏ పర్సన్, అతన్ని ఒక పాయింట్ అనేది అడుగుతున్నారు. హూ లాస్ట్ సంథింగ్, ఎవరైనా ఏదైనా కొంచెం కోల్పోతే, వుడ్ పార్క్లో హిస్ కార్ పాస్ట్ ది ప్లేస్, ఆ కార్ ఎక్కడైతే పెట్టారో అక్కడ కోల్పోయి ఉండొచ్చు అని. ఇన్ దిస్ కేస్ ది కార్ వాజ్ పార్క్డ్ బిఫోర్ ది ప్లేస్ ఆఫ్ లాస్. అంటే ఇక్కడ చెప్పినట్టు ఏం జరగాలి, ఇక్కడ ఇన్సిడెంట్ జరిగినట్టయితే ఆ పార్కింగ్లో ఇతను కోల్పోయినది అనేది ఉండాలి అని చెప్తున్నారు. ది పోలీస్ మ్యాన్ థాట్ దట్ ది వైఫ్ అండ్ హస్బెండ్ వర్ డ్రంక్. వీళ్ళిద్దరు తాగొచ్చారా అని చెప్పేసి అనుకుంటున్నారు. ది మ్యాన్ వాజ్ నాట్ యాక్చువల్లీ సర్చింగ్ ఫర్ హిస్ కఫ్లింగ్స్. అసలు చెప్పాలంటే ఈ వ్యక్తి బేడీల గురించి వెతకట్లేదు. ది కపుల్ హ్యాడ్ ఏ బెట్. వీళ్ళిద్దరికి, ఈ కపుల్ ఉన్నారు కదా ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారో వాళ్ళకి మధ్యలో చిన్న బెట్ అనేది నడుస్తుంది. ది ఉమెన్ బెట్ దట్ హర్ హస్బెండ్స్ ఐ వుడ్ షైన్ లైక్ దోస్ ఆఫ్ ఏ క్యాట్ అట్ నైట్. ఆమె ఏం చెప్తుంది, ఈ లేడీ ఉన్నారు కదా, అదే వైఫ్ ఉన్నారు కదా, వాళ్ళ హస్బెండ్ యొక్క ఐస్ అనేవి చీకట్లో ఒక పిల్లి లేదంటే అలాంటి జంతువులు కళ్ళు ఏ విధంగా అయితే మెరుస్తాయో ఆ విధంగా మెరుస్తున్నాయని చెప్తుంది. దే వుడ్ షైన్ ఇఫ్ లైట్ వాజ్ ఫోకస్డ్ ఆన్ దెమ్. ఏదైనా లైట్ అనేది ఫోకస్ అవుతుంటే వాళ్ళ కంటి మీదకి ఆ విధంగా మెరుస్తుంది అని చెప్తుంది. ఇక్కడతో లెసన్ అనేది ఎలా అయిందనేది నాకు తెలీదు. నెక్స్ట్ పేజ్ అనేది ఇక్కడ మిస్ అయింది నా టెక్స్ట్ బుక్లో కూడా. సో ఎక్స్ప్లెనేషన్ విత్ రిఫరెన్స్ టు కాంటెక్స్ట్కి వెళ్దాం. ఎక్స్ప్లెనేషన్ విత్ రిఫరెన్స్ టు కాంటెక్స్ట్. వాట్ ఐ లాస్ట్, ది మ్యాన్ స్క్వింటెడ్ అన్హ్యాపీలీ, సమ్ కఫ్లింగ్స్ టాప్ ఇస్ సెట్ ఇన్ ది గోల్. ఇక్కడ ఏం చెప్తున్నారు, వాట్ ఐ లాస్ట్, నేను ఏం కోల్పోయింది, ది మ్యాన్ చిరాగ్గా అన్హ్యాపీగా ఉండి చెప్తున్నారు. సమ్ కఫ్లింగ్స్ టాప్ సెట్ ఇన్ గోల్డ్, అంటే కొన్ని బేడీలు గోల్డ్తో పొదిగి ఉన్న పుష్పరాగంతో పొదిగి ఉన్న గోల్డ్ది అని చెప్పుకుంటున్నారు. దీస్ వర్డ్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ది లెసన్ ది టాపర్స్ కఫ్లింగ్స్ మిస్టరీ రిటన్ బై జేమ్స్ థర్బర్. ది వర్డ్స్ ఆర్ స్పోకెన్ బై ది మ్యాన్ హూ సీమ్స్ టు హ్యావ్ లాట్ సంథింగ్. ఎవరైతే కోల్పోయినట్టు కనిపిస్తున్నారో అతను చెప్తున్న మాటలు ఇవి. ఏ పోలీస్ ఆన్ హిస్ బీట్ came across a man on his hand and knees. The man was middle-aged. He appeared to be searching for something. The cop asked the man what he was doing. The man replies that he was searching for something that he had lost. The man tells the cop that he had lost a pair of cufflinks. They were made of copper set in gold. What I don't get, said the officer, is how you lost your cufflinks 100 feet in front of where your car is. ఇక్కడ ఏం చెప్తున్నారు, వాట్ ఐ డోంట్ గెట్, నాకు తెలియని విషయం ఏంటంటే అని ఆఫీసర్ ఏం చెప్తున్నారంటే, ఈజ్ హౌ యూ లాస్ యూ కఫ్లింగ్స్ 100 feet ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ కార్ ఈజ్, అంటే మీ కార్ ఉన్న 100 అడుగులు తర్వాత మీరు ఇక్కడ వెతుకుతున్నారు కఫ్లింగ్స్ ఇక్కడ ఎలా ఉంటాయి అని అడుగుతున్నారు. ది అబోవ్ వర్డ్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ది లెసన్ ది టాపర్స్ కఫ్లింగ్స్ మిస్టరీ రిటన్ బై జేమ్స్ థర్బర్. ది వర్డ్స్ ఆర్ స్పోకెన్ బై ది policeman and patrol. The policeman does not understand something. He cannot understand how a man can lose his cufflinks in 100 feet in front of his car. Usually a person parks his car beyond the point where he lost something. In this case, the couple's car is parked 100 feet before the place where the man was searching for his cufflinks. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి నేను మీకు. ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. అందువల్ల మళ్ళీ రిపీటెడ్గా చెప్పట్లేదు, టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి. ఈ మ్యాన్స్ ఐస్ వుడ్ గ్లీమ్ లైక్ ఏ క్యాట్స్ ఇఫ్ పీపుల్ వర్ ఆర్డినరీలీ కాట్ బై హెడ్లైట్స్ అట్ ది సేమ్ యాంగిల్ యాజ్ క్యాట్స్ ఆర్. ఇతని కళ్ళు అనేవి ఏ విధంగా ప్రకాశిస్తున్నాయంటే, సాధారణంగా కొన్ని యాంగిల్స్లో క్యాట్స్ మీద కానీ అలాంటి యానిమల్స్ కన్ను మీద వెలుగు అనేది పడినప్పుడు ఏ విధంగా అయితే ప్రకాశిస్తాయో ఆ విధంగా అని చెప్తున్నారు. This sentence is taken from the lesson The Topper's Cufflinks Mystery written by James Thurber. The words are spoken by the lady in the lesson. The woman and his wife have a bet. The woman bets that a human being's eyes would shine like a cat's eyes. They would shine like that when lights are focused on them. When the cop suspects the movement of the couple, the lady tells the cop that a man's eye would shine like a cat's if lights were shown on them at a particular angle. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. ఓకే, ఫోర్త్ది. నౌ దే కాన్ నాట్ ఇఫ్ దెర్ ఈస్ నో లైట్ అట్ ఆల్ ఇన్ ది రూమ్, నాట్ ఇఫ్ ఇట్స్ అబ్సల్యూట్లీ బ్లాక్. ఇక్కడ ఏంటంటే
నౌ ఇప్పుడు దే కాంట్ వాళ్ళకి జరగదు. నౌ ఇఫ్ దెర్ ఈజ్ నో లైట్ అక్కడ ఎక్కడైతే లైట్ ఉండదు అట్ ఆల్ ఇన్ ది రూమ్ మొత్తం మీద. నాట్ ఇఫ్ ఇట్స్ అబ్జల్యూట్లీ బ్లాక్ అక్కడ పూర్తిగా బ్లాక్గా లేనప్పుడు లేదంటే బ్లాక్గా ఉన్నప్పుడు. ది అబోవ్ సెంటెన్స్ is taken from the lesson. The topper's cufflinks mystery written by James Thurber. The words are spoken by the lady. There is a discussion going on between the man and the lady and the cop. The wife of the man says that a man's eye would shine in the dark if lights is focused on them. The man disagrees. అది అతను ఒప్పుకోవట్లేదు, అతను కళ్ళు మెరుస్తున్నాయని. ది కాప్ సేస్ దట్ ఏ క్యాట్స్ ఐస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ మ్యాన్స్ ఐస్. అప్పుడు పోలీస్ ఏం చెప్తున్నారు, మనుషుల కళ్ళు కన్నా ఈ క్యాట్స్ యొక్క కళ్ళు అనేవి డిఫరెంట్గా ఉంటాయి. క్యాట్స్ కెన్ సీ ఇన్ ది డార్క్, అవి చీకట్లో కూడా చూడగలవు అని కాప్ చెప్తున్నారు. ది లేడీ సేస్ దట్ ఈవెన్ క్యాట్స్ కెనాట్ సీ ఇన్ ది డార్క్ ఇఫ్ ఇట్ ఈస్ టోటల్లీ బ్లాక్. అప్పుడు ఆ లేడీ ఏం చెప్తుంది, కానీ పూర్తిగా బ్లాక్గా ఉన్నప్పుడైతే చూడలేవు క్యాట్స్ కూడా అని చెప్తుంది. ఫర్ దెమ్ టు సీ దెర్ షుడ్ అట్లీస్ట్ బి ఏ సింగిల్ రే ఆఫ్ లైట్. కనీసం కొంచెం ఒక కాంతి కిరణం లాంటిది ఉన్నా కూడా చూడగలుగుతాయి, కానీ పూర్తిగా బ్లాక్గా ఉంటే మాత్రం అక్కడ క్యాట్స్ కూడా చూడలేవు అని చెప్తుంది. ఓకే, 5th పాయింట్. లుక్ అట్ ఇట్ దిస్ వే, ఇట్ సైడ్ లుక్ అట్ ఇన్ దిస్ వే, ఇట్ సైడ్ చూడండి, సెట్ ది కాప్ చెప్పారు. ఐ హ్యావ్ సీన్ వైల్డ్ క్యాట్స్ ఇన్ ట్రీస్ అట్ నైట్ అండ్ దేర్ ఐస్ షైన్. నేను నైట్ టైం చూస్తూ ఉంటాను వైల్డ్ క్యాట్స్ యొక్క ఐస్ అనేవి ఏ విధంగా మెరుస్తాయి అనేది అని చెప్తున్నారు. దీస్ సెంటెన్సెస్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ది లెసన్ ది టాపర్స్ కఫ్లింగ్స్ మిస్టరీ రిటన్ బై జేమ్స్ థర్బర్. ది వర్డ్స్ ఆర్ స్పోకెన్ బై ది పోలీస్ మ్యాన్. ది లేడీ హ్యాస్ ఎ బెట్ విత్ హర్ హస్బెండ్. She bets that a man's eyes would shine like a cat's eyes at night. A debate is going on over the veracity of the lady's statement. ఈ స్టేట్మెంట్లో అదే ఈ డిబేట్లో చిన్న డిస్టర్బెన్స్ అనేది ఉంది ఇక్కడ. ఓకే, ఏ డిబేట్ ఈస్ గోయింగ్ ఆన్ ఓవర్ ది వెరాసిటీ ఆఫ్ ది లేడీ స్టేట్మెంట్. ఇవి చెప్పింది చాలా నిజాయితీగా ఉంది ఈ స్టేట్మెంట్ అనేది. ది కాప్ సెస్ దట్ పీపుల్స్ ఐస్ డు నాట్ షైన్ ఈవెన్ ఇఫ్ లైట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ దెమ్. A cat's eyes would shine even if light is not focused on them. The cop tells them that the eyes of wildcats shine even when are in the trees. That proves that cat's eyes shine even in the absence of lights. క్యాట్స్ యొక్క కళ్ళు కూడా మెరుస్తుంటాయి ఎప్పుడైతే లైట్ కూడా ఉన్నదో అప్పుడు కూడా అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ చూడండి. నేను ఇక్కడ మీకు తెలియని పాయింట్ ఏదైనా ఉంటే మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేకుంటే లేదు. When the motorcycle cop came roaring up unexpectedly out of Neverland the way motorcycle cops do, the man was on his hands and knees in the long grass beside the road barking like a dog. అడుస్తూ ఉన్నాడు ఇతను కుక్కలాగా ఇలాంటి రోడ్కి పక్కన అని చెప్తున్నారు. The woman was driving slowly along in the car that stopped about 80 feet away. ఆమె ఇందాక ఏం చెప్పారు, 100 feet అవే అని చెప్పారు కదా, అంటే స్లోగా డ్రైవ్ చేస్తూ ఏ యాంగిల్లో అంటే అతని కళ్ళు మెరుస్తాయో అది చూడడం కోసం ఆమె అలా లైట్గా స్లోగా వెళ్తూ ఉంది. ఇప్పుడు 80 feet గురించి చెప్తున్నారు. హెడ్లైట్ షోన్ ఆన్ ది మ్యాన్ మిడిల్ ఏజ్డ్ బివైల్డెడ్ సెడెంటరీ హీ గాట్ ఇన్ హిస్ ఫిట్. ఇక్కడ బివైల్డెడ్ అంటే చికాకు, సెడెంటరీ అంటే నిశ్చలత. హీ గాట్ టు హిస్ ఫీట్. వాట్స్ గోయింగ్ ఆన్ హియర్ ఆస్క్డ్ ది కాప్. ది ఉమెన్ గిగిల్, అంటే ఆమె స్లోగా గిగిల్ అంటే ముసిముసిగా నవ్వడం అనమాట. అలా చేస్తూ కాక్ ఐడ్ టువర్డ్ ది కాప్. హీ డిడ్ నాట్ గ్లాన్స్ అట్ హెర్. ఓకే, ఐ గెస్ ఇట్స్ గోన్ సెడ్ ది మ్యాన్. ఐ could not find it. What was it? What I lost? The man squinted unhappily. Some cufflinks stoppages set in gold. He hesitated అంటే సంశయించారు. The cop did not seem to believe him. They were the color of a fine morsel, said the man. He put on pair of spects, okay, which he had been holding in his hand. The woman giggled. ముసిముసిగా మళ్ళీ నవ్వుతుంది. Hunt things better
with your glasses off? Asked the cop. Where did the motorcycle cop come from? He came from Never Never Land. In what position was the man? The man was on his hands and knees. How did the man look? The man was barking like a dog and he looked like a dog. He was middle aged అని కూడా రాసుకోవచ్చు మనం ఇక్కడ. What was the man's age? The man was middle aged. What did the man lost? He lost top his cufflinks. Okay, passage 2 చూడండి. I am nearsighted, said the man. I can't hunt things at a distance with my glasses on, but I do better with them off if I am close to something. The cop kicked his heavy boots through the grass where the man had been crouching. Crouching at a daguta. He was barking, ventured the lady in the car so that I could see where he was. The cop pulled his machine up on its standard. He and the man walked over to the automobile. What I don't get, said the officer, is how you lost your cufflinks 100 feet in front of where your car is. A person usually stops his car past the place he lost something, not 100 feet before he gets to the place. The lady laughed again. Her husband got slowly into the car as if he were afraid the office would stop him any moment. The officer studied them. Been to a party? He asked. It was after midnight. We are not drunk, if that's what you mean, said the woman, smiling. The cop tapped his fingers on the door of the car. Why was the man barking? ఎందుకని అతను అరుస్తున్నాడు? He was barking so that his wife could know where he was in the dark. అతను ఎక్కడున్నాడో అతని వైఫ్కి తెలుస్తుందని చెప్పి అతను అరుస్తున్నారు. What machine did the cop put up on its standard? The machine is his motorcycle. What is it that the officer could not understand? The officer could not understand why the man stopped his car past the place where he had lost something. Why did the man get into his car slowly? He go into his car slowly because he was afraid the officer would stop him. What did the officer mean when he asked been to a party? The officer meant that the husband and wife were drunk. ఇక్కడ అన్వర్క్డ్ కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ ఇచ్చారండి, చూడండి. ఐ విల్ టెల్ యూ హౌ ఇట్ వాస్. ఆఫీసర్ సెడ్ ది మ్యాన్ ఇన్ ఏ క్రిస్ప్ న్యూ టోన్. ఒక స్ఫుటమైన అని వచ్చింది, క్రిస్ప్ అంటే ఇక్కడ మీనింగ్. అతను ఒక స్ఫుటమైన కొత్త ధ్వనితో చెప్తున్నారు, అంటే కొత్త టోన్, కొత్త గొంతుతో చెప్తున్నారు. వీఆర్ సెటిలింగ్ ఏ బెట్. ఓకే, మేము ఒక బెట్ వేసుకున్నాం, ఓకేనా. ఓకే సెట్ ది కాప్. అప్పుడు కాప్ సరే అని చెప్పారు. హూ వన్, ఎవరు గెలిచారో అని అడుగుతున్నాను. దెర్ వాజ్ అందర్ పర్సన్ సైలెన్స్. మళ్ళీ అక్కడ సైలెన్స్ అనేది చోటు చేసుకుంది. ది లేడీ బెట్ సెడ్ హర్ హస్బెండ్ with dignity as though he were explaining some important phase of industry to a newly hired clerk. The lady bet that my eyes would shine like a cat's do at night if she came upon me suddenly close to the ground alongside the road. We had passed a cat whose eyes gleamed. We had passed several persons whose eyes did not gleam, simply because they were above the light and not under it, said the lady. A man's eyes who would gleam like a cat's if people were ordinarily caught by headlights at the same angles as cats are. The cop walked over to where he had left his motorcycle, picked it up, kicked the standard out, and wheeled it back. A cat's eyes, he said, are different than yours and mine. Dogs, cats, స్కంక్స్ అంటే ఉడుములు, ఇట్స్ ఆల్ ది సేమ్. వాటన్నిటికీ ఒకలాగే ఉంటాయి. దే క్యాన్ సీ ఇన్ ది డార్క్ రూమ్. అవి డార్క్ రూమ్లో కూడా చూడగలరు. నాట్ ఇన్ ఏ టోటలీ డార్క్ రూమ్, సెడ్ ది లేడీ. ఎస్ దే క్యాన్, సెడ్ ది కాప్. వాట్ వర్ ది హస్బెండ్ అండ్ వైఫ్ అప్ టు? దే వర్ సెటిలింగ్ ఏ బెట్. వాట్ వాస్ ది లేడీస్ బెట్? ది లేడీస్ బెట్ వాస్ that her husband's eyes would shine like a cat's at night. According to the lady, why would a cat's eyes gleam?
The cat's eyes would gleam if they were above the light and not under it. When would a man's eyes gleam? A man's eyes would gleam if they are caught by headlights at the same angle. Which animals can see in a dark room? Dogs, cats and skunks can see in a dark room. ఇక్కడ passage second passage చూడండి. No, they can't. Not if there is no light at all in the room. Not if it's absolutely black, said the lady. The question came up the other night. There was a professor there and he said there must be at least a ray of light, no matter how faint. That may be, said the cop, after Solomon Pass, pulling at his gloves. But people's eyes don't shine. I go along these roads every night and pass hundreds of cats and hundreds of people. The people are never close to the ground, said the lady. I was close to the ground, said her husband. Look at it this way, said the cop. I have seen wildcats in trees at night and their eyes shine. There you are, said the lady's husband. That proves it. I don't see how, said the lady. There was another silence. Because a wildcat in a tree's eyes are higher than the level of a man's, said her husband. The cop may possibly have followed this. The lady obviously did not. Neither one said anything. The cop got on his machine, raised his engine, seemed to be think about something and throttled down. He turned to the man, took a glasses off so the headlights would not make a glasses shine. Huh? He asked. That's right, said the man. The cop waved his hand triumphantly and rolled away. Smart guy, said the man to his wife irritably. What did the professor say? He said that there must at least be a faint ray of lights for animals to be able to see. According to the cop, do people's eyes shine? The eyes of human beings don't shine. According to the lady, why do people's eyes not shine? The cat, they don't shine because they are never close to the ground. Whose eyes shine in trees? The eyes of wildcats in trees shine at night. Why, according to the husband, do wildcats' eyes shines? They shine because they are higher than the levels of a man's. ఇక్కడ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. What did the man look like? The man looked like a dog. What was he searching for? He was searching for topless cufflinks. What did the officer fail to understand? The officer failed to understand how the cufflinks were lost 100 feet in front of where the car was parked. What did the cop suspect about the man and woman? The cop suspected that the man and the woman were drunk. What did the woman want to know from the officer? The lady wanted to know if it was an offense for a man to be down on all fours at a road barking in a civil manner. What was the lady's bet? The lady bet that the man's eyes would shine like a cat's at night if she came upon him close to the ground alongside the road. What was the officer's belief about cat's eyes? The officer's belief was that a cat's eyes are different from those of a human being. What difference does the officer see between cat's eyes and the eyes of human beings? The cop says that people's eyes don't shine at night like those of cats. Did the woman finally agree with her husband? No, the woman did not agree. What was the man doing in the grass? Barking. How far from the man was the car parked? 80 feet. What were the cufflinks made of? Toppers. What is the sign for automobile? Car. What did the cop mean when he asked the couple if they had been to a party? That they were drunk. Whose eyes would shine like a cat's?
that that they whose eyes would shine like a cat's, the husband's eyes. According to the policeman, which animals can see in a dark room? Dogs, cats, and skunks. The cop got on his mission, raised his engine. What is the mission? Motorcycle. Who said that for animals to be able to see in the dark, there must at least be a ray of light? Doctor. Is the argument between the wife and husband settled? No. Thank you.